మామూలుగా రీజనల్ పార్టీలో, ప్రాంతీయ పార్టీలు అన్నిట్లో కూడా కుటుంబ పార్టీలుగానే ఉంటాయి. అలా ఉంటేనే అవి సక్సెస్ అవుతాయి. హ్మ్. కుటుంబ పార్టీల నుంచి ప్లేస్ నుంచి పక్కకెళ్తే అవి సక్సెస్ కావడం కూడా కష్టం. ఆ కుటుంబంలో ఉన్నోళ్ళని ప్రజలు యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేయడం చేస్తారు. కావచ్చు, ఒక ఇదైతే ఉంది. ఇది ఈవెన్ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పరిస్థితి కూడా అది. హ్మ్. కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీకి ఇంట్రెస్ట్ లేకపోయినా ఆయన్నే నిలబెట్టాల్సిన పరిస్థితి, ఆయన్నే ముందు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. హ్మ్. సో, ఓన్లీ దానికి మినహాయింపు వచ్చి పివి నరసింహారావు. అది కూడా బ్యాక్ గ్రౌండ్‌లో ఆమె ఉంది. సోనియా గాంధీ అప్పుడు కూడా. అవును. సో, ఏదేమైనా అదే రీజనల్ పార్టీలకైతే కంపల్సరీ కుటుంబ రాజకీయం కుటుంబ ఉన్నది. రాజకీయాలైతేనే మనగలుగుతాయి. హ్మ్. ఎన్ని విమర్శలున్నా, ఎన్ని చెప్పినా అదే జరుగుతుంది. హ్మ్. ఇప్పుడు జగన్ ఉంది. జగన్ పరిస్థితి ఏంటి? రాజశేఖర రెడ్డి తర్వాత రాజశేఖర రెడ్డి కొడుకు జగన్ వచ్చాడు రంగంలోకి. ఇప్పుడు జగన్ తర్వాత ఎవరు అనుకున్నప్పుడు వాళ్ళ చెల్లెలు ఎట్లాగో దూరం అయిపోయింది. తనకి ఎనిమి అయిపోయింది. సో, ఇంకా జగన్‌కి కొడుకులు లేరు. హ్మ్. కాబట్టి కూతుర్లు ఉన్నారు. కూతుర్లని రాజకీయాల్లోకి తీసుకొస్తున్నాడు. ముఖ్యంగా పెద్ద కూతురు హర్షారెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి కడప ఎంపీగా కంటెస్ట్ చేయించి ఢిల్లీలో తనకి ఢిల్లీలో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఢిల్లీని చూడడానికి ఒకప్పుడు విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు చూసుకునేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు ఆ స్థాయి నాలెడ్జ్ ఉండి లాయల్టీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అవును. అతనేమో మళ్ళీ ఇంత లాయల్‌గా ఉన్న వ్యక్తి రివర్స్ అయిపోయాడు. హ్మ్. అదే సొంత కూతురైతే రివర్స్ అయ్యే అవకాశాలు లేదు. అవును. సో, అందుకని ఆహ్, ఇది జేయాలి. రెండోది తన తర్వాత తనకు గూడా 50 దాటింది గాబట్టి, తన తర్వాత ఇప్పటి నుంచి గ్రూమ్ జేసుకోవాల. టైం హ్మ్. పడతది గదా! హ్మ్. ఇప్పుడు లొకేషన్ గూడా ఇప్పుడు 2012లో తీసుకొస్తే అవును. ఇప్పటికి షైన్ అయితున్నారు. రంగంలోకొచ్చాడు. అలాగా వీళ్ళని గ్రూమ్ జేయాలి గాబట్టి, ఇప్పటి నుంచి గ్రూమ్ జేయొచ్చు. ఆల్రెడీ చదువు గూడా అయిపోయింది ఆమె. హ్మ్. జాబ్ జేస్తుంది గాబట్టి, ఇప్పుడు తీసుకురావాలనేది ప్లాన్ ఉందని జెప్పారు. కానీ ఇప్పుడు లేటెస్ట్‌గా వినిపిస్తున్న వార్త ఏందంటే, ఆమె లేదు రాజకీయాల్లోకి డైరెక్ట్‌గా రాకుండా హ్మ్. వాళ్ళ తల్లిలాగా ఆమె గూడా ముందు బిజినెస్‌లోకి, ఎందుకంటే జగన్ గూడా మనం గమనిస్తే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు జగన్ బిజినెస్‌లకి పరిమితమయ్యాడు. అవును. రాజకీయాల్లోకి అతను రాలేదు డైరెక్ట్‌గా. కాకపోతే ఇండైరెక్ట్‌గా రాజకీయాలను ఉపయోగించుకొని బిజినెస్‌లు డెవలప్ చేసుకున్నాడనేది అతని మీద ఆరోపణ. అంటే రాజశేఖర రెడ్డి కొంతమందికి కొన్ని రకాల మేళ్ళు చేశాడు. ఆ మేళ్ళకి బదులుగా వాళ్ళు డబ్బులు లంచాలు ఇవ్వాలి కాబట్టి, ఆ లంచాలు డైరెక్ట్‌గా ఇవ్వకుండా జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టడం. హ్మ్. పెట్టుబడులు పెట్టడం వల్ల దానికి వాల్యూ పెరుగుతుంది కంపెనీలకి. అలాగా లంచాలు ఇండైరెక్ట్‌గా ఇచ్చాడు. దీన్ని క్విడ్ ప్రోకో అని అక్రమాస్తుల కేసని అంటారు. హ్మ్. సో, అలాగా రాజకీయాలను ఉపయోగించుకొని జగన్ ఎదిగాడు కాబట్టి, ఇప్పుడు కూడా బిజినెస్‌ల్లోకి ఈమె ఎంటర్ అయితే రేపొద్దున జగన్ సీఎం అయితే ఆ కంపెనీలు ఇంకా గ్రో అవుతది. దాన్ని చూసుకోవడానికి భారతి సరిపోదు. హ్మ్. ఎందుకంటే భారతికి అనుభవం ఇవన్నీ ఉండొచ్చు కానీ ఎక్స్‌పోజర్ లేదు. వరల్డ్ ఇవాళ అవునవును. ఉన్న టెక్నాలజీ, ఏఐ ఇవన్నీ వచ్చాయి గదా! మోడర్న్ ఇవన్నీ ఎక్స్‌పోజర్ లేదు. హ్మ్. అందుకని ఈ అమ్మాయిని తీసుకురావాలనేది ఆల్రెడీ తెచ్చి పెట్టేశారు అని కూడా అంటున్నారు. ఆమెకి ఇన్ హౌస్ ట్రైనింగ్ ఇస్తున్నారు. హ్మ్. అంటే ఏ డిపార్ట్‌మెంటే. ముందుగా సాక్షిలకి ఇప్పుడు ఎందుకంటే వీళ్ళకి ప్రధానంగా సాండూర్ పవర్ ఒకటి, భారతి సిమెంట్స్ ఒకటి, సాక్షి ఒకటి ఇవి ప్రధానంగా ఉన్నాయి. హ్మ్. ముందుగా సాక్షిలోకి తీసుకొని దాని నుంచి మిగతా కంపెనీల్లో కూడా ఈమెను ఇన్వాల్వ్ చేయాలనేది బేసిక్‌గా. మనకి బ్రాహ్మణి కూడా అదే పని చేస్తుంది ఆమె. అవును. సో, అలాగా ఇక్కడ కూడా ఈమెను దించాలి అనేది ప్లాన్ కనబడుతుంది. హ్మ్. మనకిప్పుడు ఆమె బ్యాక్‌గ్రౌండ్ చూస్తే ఆహ్, మామూలుగా మిగతా వాళ్ళ పిల్లలు ముందు నుంచి కూడా ఎంతో కొంత తెలుస్తా వస్తున్నారు. హ్మ్. ఇప్పుడు ఇక్కడ కేటీఆర్ కొడుకు గాని, లేకపోతే కవిత కొడుకు వీళ్ళందరి గురించి కూడా తెలంగాణ తెలుసు. సమాజానికి కొంత తెలుసు. వాళ్ళ ఫోటోలు, వాళ్ళ వీడియోలు అవి బయటకొస్తుంటాయి. కానీ హర్షారెడ్డి పెద్ద కూతురు, వర్షారెడ్డి చిన్న కూతురు. హ్మ్. వీళ్ళిద్దరి గురించి అసలు ఏమీ తెలీదు. తెలీదు. వాళ్ళవేవో 4 ఫోటోలు ఉన్నాయి తప్ప నువ్వు ఎక్కడ వెతికినా అసలు ఏమీ తెలీదు. నాకు అవును. తెలిసి రాజకీయ నాయకుల్లో ఒకరు పవన్ కళ్యాణ్. వాళ్ళ అవును. భార్య గురించి కూడా అన్న అవును. లెజ్జనోవా. ఆమె గురించి కూడా ఏమీ తెలీదు మనకు. హ్మ్. వాళ్ళ నాన్నెవరు? వాళ్ళ ఫ్యామిలీ ఏం చేస్తారు? ఆమె ఇంతకుముందు ఏం పని చేసేది? అవును. ఇప్పుడు ఏం పని చేస్తుంది? ఎవరికీ తెలీదు. అంత జాగ్రత్తగా వాళ్ళు కాపాడుతొస్తున్నారు. హ్మ్. అట్లాగే జగన్ పిల్లలు వీళ్ళిద్దరు కూడా వర్షారెడ్డి కూడా ఎవరికీ వాళ్ళ గురించి తెలీదు. కానీ ఇప్పుడు మనకు తెలిసిన సమాచారం మేరకు ఏందంటే హర్షారెడ్డి చాలా హైయెస్ట్ ఎడ్యుకేషన్ అని చెప్పొచ్చు. హ్మ్. అంటే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అంటారు. ఎల్ఎస్సి. వెరీ హ్మ్. వెరీ ప్రెస్టీజియస్. మన
మన్మోహన్ సింగ్ అక్కడ ఆక్స్ఫర్డ్లో యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఉన్నాడు. మన ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ వాళ్ళ హస్బెండ్ పరకాల ప్రభాకర్ ఇద్దరు కూడా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుకున్నారు. అంటే ఒక ప్రిస్టేజియస్ యూనివర్సిటీ అది, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఇన్స్టిట్యూట్. అక్కడ అండర్ గ్రాడ్యుయేషన్ 2020లో ఆమె కంప్లీట్ చేసింది హర్షారెడ్డి. దాని తర్వాత ఇంకా పెద్దది